పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో నారాయణ గ్రూప్స్ మరో సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్లో చదువుతున్న 7,000 మంది విద్యార్థులకు 6 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి వీఆర్సీ మైదానం సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించి అధికారులకు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వీఆర్సీ మైదానంలో సోమవారం జరగనున్న భారీ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, నారాయణ గ్రూప్స్ ప్రతినిధులు హాజరు కానున్నారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పేదరికం చదువులకు అడ్డంకి కాకూడదు అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తాను చిన్నతనంలో పేదరికం కారణంగా చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అలాంటి కష్టాలు నేటి పేద విద్యార్థులు అనుభవించకూడదనే సంకల్పంతో విద్యారంగంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే ఈరోజు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, జడ్పీ స్కూల్స్ కావచ్చు, దాంట్లో ఆల్మోస్ట్ అందరూ పేద విద్యార్థులు చదివేది. ఈ పేద విద్యార్థులకి వాళ్ళ ఇంటి నుంచి రావటానికి పోవటానికి సౌకర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వాలని నేను మా పిల్లల్ని అడగటం, మా పిల్లలకి చెప్పడం, వారు వెంటనే దానికి శాంక్షన్ చేయటం, వారి యొక్క సొంత డబ్బులు, ఇది సిఎస్ఆర్ కూడా కాదు, వాళ్ళ సొంత ఆదాయం నుంచి యాక్చువల్గా మా పిల్లలు షర్మి కావచ్చు, సింధు కావచ్చు, అల్లుళ్ళు ఇద్దరు కావచ్చు, వాళ్ళందరూ యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి నెల్లూరులో 8, 9, 10 విద్యార్థులు దాదాపు 7,000 మంది ఉన్నారు. దాదాపు 7,000 మందికి యాక్చువల్గా సైకిల్ ఇస్తాం. తర్వాత డిసెంబర్లో కానీ లేదా సంక్రాంతి అప్పుడు కానీ 7th నుంచి 8th వచ్చే పిల్లలకి ఇస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి 6th, 7th పిల్లలకి సైకిల్ కరెక్ట్ కాదని ఎక్కువ మంది చెప్పడంతో యాక్చువల్ 8th, 9th, 10th ఇస్తున్నాం. అయితే డిసెంబర్ ఆర్ జనవరి అదొక 3,000 సైకిల్ ఉంటాయని చెప్పారు. 10,000 సైకిల్ యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పేది, ఈరోజు నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుడిని, ఈ రాష్ట్రానికి మున్సిపల్ మంత్రిని. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఖచ్చితంగా నెల్లూరు గడ్డకి చేయాల్సిన నైతిక బాధ్యత నాది. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం ఇచ్చి ఈ స్టేజ్కి వచ్చాను. అందుకని ఈరోజు నెల్లూరులో తీసుకుంటే డెవలప్మెంట్ అందరికీ తెలిసిందే. ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా ట్రీ ప్లాంటేషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరు అడగల, స్కూల్స్ ఎవరు అడగల, నేనే చేసేస్తాను. 1 by 1 అన్నీ చేస్తాను. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడిప్పుడే ఖజానా ఇదవుతుంది. ఇవాళ యాక్చువల్గా నెక్లెస్ రోడ్డుకి 50 కోట్లు పెట్టించా, పినాకినీ పార్క్ ఒక 50 కోట్లు పెట్టించాను. యూసీఎఫ్ వస్తే యూసీఎఫ్లో పినాకినీ పార్క్ ఒక 50 కోట్లు ఇవాళ పెట్టించొచ్చా.